మీలో విజువలైజేషన్ పవర్ పెంచుకోవడానికి నేను ఒక జస్ట్ 1 మినిట్ టిప్ ని ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది ఒక గేమ్ లాంటిది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది చేసి మీలో ఉన్న విజువలైజేషన్ పవర్ ని పెంచుకుని మీ క్రియేటివ్ పవర్ తో మీరు మనీని మేనిఫెస్ట్ చేయండి సులభంగా. విజువలైజేషన్ చేయడం ఎవరికైతే రావట్లేదో, మనీ మీద ఫోకస్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఈ విధంగా చేయండి. ఇలా ఏదైనా ఒక కలర్ఫుల్ ఆబ్జెక్ట్ తీసుకోండి, అంటే ఒక వస్తువు తీసుకోండి. ఒక సిజర్ కానీ, లేదా క్యాండిల్ కానీ, లేదా ఇలా ఫ్లవర్ కానీ, లేదా ఒక యాపిల్ కానీ, ఇలా ఏదైనా ఒక కలర్ఫుల్ది తీసుకుని దాని మీద మీరు ఫోకస్ చేస్తూ దాని సైజుని, ఆ కలర్ని మొత్తం డీటెయిల్డ్గా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక 1 మినిట్ అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకుని మీరు ఏమేమి చూసారో క్లియర్గా, క్లారిటీగా దాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు ఒక్కదాన్నే 5 days ఫోకస్ చేశారు అంటే మీ మైండ్లో క్రియేటివ్ పవర్ అనేది పెరుగుతుంది. సేమ్ ఇలాగే మీరు మనీ కూడా చేయొచ్చు. మనీ నోట్ని పట్టుకుని సేమ్ ఇలాగే ప్రాసెస్ చేసి 1 మినిట్ దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మీరు ఇలా చేస్తూ ఉన్నారు అంటే మీ క్రియేటివ్ పవర్ పెరగడమే కాకుండా మీరు ఏది కోరుకుంటే అది రియాలిటీలోకి వచ్చే మేనిఫెస్టేషన్ పవర్ కూడా మీకు చాలా బాగా పెరుగుతుంది. ఎస్, నేను చేస్తాను అన్న వాళ్ళు కింద కామెంట్స్ లో మీరు ఏ వస్తువు మీద చేయబోతున్నారు అనేది కింద టైప్ చేయండి. అలాగే ఎవరికైనా విజువలైజేషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.